సోమవారం రోజు నాడు చక్కగా ఆంజనేయ స్వామి వారి ఫోటో నేను ఒకటి పంపిస్తా. ఆయన మంచి ఉగ్ర రూపంలో ఉంటాడు. ఆ ఒక్క ఫోటో ఇంటికి తెచ్చుకొని ఇలాచీ దండలు ఆయనకి వేసి తమలపాకులు మాల వేసి మణియు సూక్తం, ఈ మంత్ర విధానం అవగాహన లేకపోతే హనుమాన్ చాలీసా పారాయణ చేయమనండి. లేదు త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ, ఇది నేను రికార్డు చేసిస్తా 1100 సార్లు. ఇది వినమనండి. మన్యు సూక్తం అనేటువంటిది వింటాను అని అంటే మొత్తం రికార్డు చేసిస్తా. మేము ఈ 8 రోజులలో 1100 సార్లు మన్యు సూక్త పారాయణ చేస్తున్నాం. అరివీర శత్రు భయంకరుడు ఆంజనేయ స్వామి. మనకు లంకా దహనప్పుడు మనం చూసుంటాం, వింటూ ఉంటాం సుందరకాండ విషయంలో. ఆయన వంక చూసేటువంటి శక్తి ఎవరికీ లేదు. బ్రహ్మాస్త్రము కూడా ఆయన ఏమి చేయలేదు. అంతటి శక్తి సామర్థ్యం గల వ్యక్తి హనుమంతుడు. ఆయన నుంచి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనం పొందేటువంటి సమయం ఈ 8 రోజులు. ఈ 8 రోజులని ఎవరైతే కనుక సమృద్ధిగా సద్వినియోగం చేసుకుంటారో 8 రకాల దారిద్ర్యమైనటువంటి సమస్యలు పూర్తిగా దూరం వెళ్ళిపోతాయి. అష్ట సిద్ధులు, అష్ట ఐశ్వర్యములు అవన్నీ కూడా మనల్ని వెతుక్కుంటూ మన ఇంటికి వస్తాయమ్మా. నిజమా అంటే నమ్మి తీరవలసిందే. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. మొదటి రోజు ఎప్పుడైతే కనుక మన్యు సూక్తం అనేటువంటిది మొదలుపెట్టి పారాయణ చేస్తూ అది మనం వింటూ ఆంజనేయ స్వామి వారి దగ్గర కనీసంగా ఒక 40 నిమిషాలు కూర్చొని త్వమస్మిన్ కార్య నిర్యోగి అనేటువంటి శ్లోకాన్ని మనం కనుక ఒక 1100 సార్లు విన్నా, తక్కువలో తక్కువ 111 సార్లు కనీసం విన్నా, 2, 3, 4 రోజులు జరిగేటప్పటికి మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు పడేటువంటి ఘోరమైనటువంటి నరకం మన కళ్ళ మనం వింటాం, మనం చూస్తాం, మన చెవులు మనం వింటాం. మన తప్పు లేకపోయినా మనల్ని హింసిస్తూ ఉంటారు. వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చుంటారు. రక్షించండి మహాప్రభు, ఎవరినో నేనేదో చేశాను, వాళ్ళ ఉసురు నాకు తగులుతుంది, భగవంతుడు నాకు శిక్షిస్తున్నాడని చెప్పి వాళ్ళు అడ్డం పడటం అనేటువంటిది ఈ 8 రోజుల వ్యవధిలోని మొదటి 4 రోజుల్లోనే చూస్తారు. అంత అద్భుతంగా అది మనల్ని కాపాడుతుంది.